హాయ్ అండి, నేను మీ యోగానంద్ మార్షల్ ఆర్ట్స్ కోచ్. నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టైల్ మాస్టర్స్కి హుస్. అలాగే ఈరోజు మనం ఒక కొత్త బ్లాక్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం 3 బ్లాక్స్ చేసాం, అలాగే 3 కిక్స్ చేసాం. ఇంకొక బ్లాక్ చేస్తే మొత్తం 4 బ్లాక్స్ అండ్ 4 కిక్స్. ఇక్కడతో ఒక బెల్ట్ కంప్లీట్ అవుతుంది మనకి. ఈరోజు దీని మీద కూడా మీకు ఫుల్గా ఒక క్లారిటీ చేస్తాను. స్లోగా చేయండి. ఇప్పుడు దాకా నేర్పిన బ్లాక్స్, కిక్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం చేసిన బ్లాక్స్ ఏంటి చూడండి, ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ గదాన్ బరాయ్ చేద్దాం. ఓకే, చేసాం కదా గదాన్ బరాయ్, డౌన్వర్డ్ బ్లాక్. ఓకే, ఫ్రేమ్ అండ్ బ్లాక్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇచూకి చేద్దాం. ఓకే, రైట్ హ్యాండ్ షో హ్యాండ్ నుంచి ఇచూకే. ఓకే, ఇచూకే. ఓకే, ఇది ఇచూకే. నెక్స్ట్ నిన్న మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకుందంటే షూట్. ఓకే, ఓకే, షూట్. ఇది చేసినప్పుడు బాడీ అంతా కూడా కవర్ అవ్వాలి. ఇది ఈ బాడీకి ఐజ్లో ఉండాలి, బాడీ అంతా కవర్ అవ్వాలి. ఓకే, ఓకే, ఇది షూట్. ఓకే, ఓకే, ఓకే. ప్రీవియస్ వీడియో చూసుకుని అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా మీరు అన్నీ కూడా బ్లాక్స్, కిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి కొత్తది ప్రాక్టీస్ చేయాలి. పాత వదిలేయద్దు. దాన్ని ఎక్కువ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకే, ఒక మంచి మార్షల్ ఆర్టిస్ట్ అవ్వాలంటే రెగ్యులర్గా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకేనా? రెడీ? కిక్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం? యోయ్ రెడీ జంకుర్సు మైగేరి. స్టమక్ లెవెల్ చేద్దాం. హైట్ వద్దు, ఫేస్ లెవెల్ వద్దు, ఓన్లీ స్టమక్ లెవెల్. ఓకే, ఇచ్ నిక్ సామ్ షీ గు లెగ్ చేంజ్. ఇచ్ నిక్ సామ్ షీ గు లెగ్ చేంజ్. ఓకే, ఇదో కిక్. సెకండ్ కిక్ సైడ్ కిక్. ఓకే, ఇది కూడా మిడ్ లెవెల్. చూడండి, ఇప్పుడు మనం సైడ్ కిక్ చేస్తున్నాం. దీన్ని ఫ్రంట్ టర్న్ సైడ్ కిక్, ఇది వేరు. ఇది ఓన్లీ సైడ్ కిక్ మనం చేస్తున్నాం. ఓకే, జూనియర్ లెవెల్ చేయాల్సిన కిక్. ఓకే స్టూడెంట్, మిడ్ లెవెల్ చేయండి కిక్. ఇచ్ నిక్ సామ్ షీ గో. ఓకే, లెగ్ చేంజ్. నిక్ సామ్ షీ గో లెగ్ చేంజ్. ఓకే, ఇప్పుడు సెకండ్ కిక్ అయిపోయింది. థర్డ్ కిక్ వచ్చి మౌషి గరి అని రౌండర్స్ కిక్, ఇంగ్లీష్లో రౌండర్స్ కిక్ అంటారు. అలాగే సైడ్ మౌషి గరి ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్, మిడ్ లెవెల్. ఓకే, 1 2 3 4 and 5 leg change. 1 2 3 4 and 5. ఓకే, 3 కిక్స్ అయినాయి, 3 బ్లాక్స్ అయినాయి కదా. ఈరోజు న్యూ వన్ నేర్చుకుందాం. రెడీ? మనం ఆర్గే ఓకే బ్లాక్ అంట. ఆర్గే ఓకే బ్లాక్ అంటే దీన్ని హై బ్లాక్ అని చెప్తుందంటాం ఇంగ్లీష్లో. చూడండి, ఫ్రీ హ్యాండ్ పొజిషన్. ఫస్ట్ షో హ్యాండ్. మనం ప్రతి దానికి ఒక ఫ్రేమ్ తీసుకుంటున్నాం కదా. ఫస్ట్ షో హ్యాండ్ వచ్చి ఇది తీసుకోండి. ఇక్కడి నుంచి చూడండి నేను చేస్తున్నాను. 1 అంటే ఇదిగోండి, దీన్ని ఎలా చేయాలి చూడండి. 1 అన్నప్పుడు మీరు ఎల్బోని స్ట్రైట్ చేసి ఓపెన్ చేయండి. 2 అన్నప్పుడు ఈ ఫ్రీ హ్యాండ్ తీసుకురండి. ఓకే, ఈ హ్యాండ్ ఎప్పుడు కూడా క్రాస్గా ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండొద్దు, క్రాస్గా ఉండాలి. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. రెడీ? 1 2 అంటే ఫ్రీ హ్యాండ్ మూవ్ అవ్వాలి. మళ్ళీ 1 2 ఫ్రీ హ్యాండ్. ఈ వచ్చే ఫ్రీ హ్యాండ్ కూడా బాడీ సెంటర్ నుంచి రావాలి. ఇది ఓకే, బాడీ సెంటర్ నుంచి ఈ బాడీ కవర్ చేసుకుంటూ రావాలి. ఓకే, అర్థమవుతుంది? ఓకే, బాడీ కవర్ చేసుకుంటూ బ్లాక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి చేస్తున్నాను. 1 ఈ పైన చెయ్యి హ్యాండ్ చేంజ్లో స్ట్రైట్ కవర్. ఈ పైన చెయ్యి ఎప్పుడు కూడా లోపల నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ హ్యాండ్ ఎప్పుడు కూడా బయట నుంచి వెళ్ళద్ది. చూడండి, ఇదిగోండి, ఇది ఎప్పుడు కూడా బయట నుంచి వెళ్ళద్ది. ఈ హ్యాండ్ ఎప్పుడు లోపల నుంచే రావాలి. మళ్ళీ సేమ్ ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఓకే, ఫాలో అవ్వండి స్లోగా. ఓకే, దీన్ని స్లోగా చేయండి. ఓకే, ఇది స్లోగా ప్రాక్టీస్ చేయండి. స్లోగా వచ్చేంత కూడా స్లోగా చేయండి. అప్పుడు దాన్ని స్పీడ్, పవర్ అప్పుడు తర్వాత చేద్దాం. బేసిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చేయండి స్లోగా షిఫ్ట్ చేయండి. 1 బ్లాక్, 2 3
4 and 5. ఇప్పుడు దీన్ని స్పీడ్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి స్పీడ్ చేయండి. 1 2 3 4 and 5. ఓకే, ఈ హ్యాండ్ ఎందుకు ఇలా క్రాస్గా ఉంచమన్నాను అంటే సపోజ్ చూడండి, అటాక్ చేసినప్పుడు సపోజ్ పని చేసినప్పుడు మనం చేసినా కానీ ఈ క్రాస్గా ఉంటే ఏమవుద్ది, మన హ్యాండ్ బయటకు వచ్చేస్తుంది. అది ఎలా ఉందనుకోండి, ఇక్కడ మనం కొట్టిన పంచ్ స్టే అయిపోద్ది, స్టే అవ్వకూడదు. ఓకే, ఇది బయటకు వచ్చేయాలి అలా. సో దీన్ని ఎప్పుడు కూడా ఈ క్రాస్ ఇది మెయింటైన్ చేయాలి మీరు. ఓకే, బ్లాక్ ఇప్పుడు కూడా ఈ క్రాస్ ఉండాలి, రైట్. ఇప్పుడు దీన్ని మూవింగ్లో ఎలా చేయాలో చూద్దామా. చూడండి, యోయ్ రైట్ లెగ్ జన్ కుర్సు గుర్తుందా, రైట్ లెగ్ జన్ కుర్సు. ఓకే, ఇది కరెక్ట్గా చేయండి, ఇది రైట్ లెగ్ జన్ కుర్సు. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఈ లెఫ్ట్ హ్యాండ్ని ఫ్రమ్ షో హ్యాండ్తో స్టార్ట్ చేయండి ఎక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ మూవ్ అవుతుంది చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, షో హ్యాండ్, మళ్ళీ రైట్ లెగ్ రైట్ హ్యాండ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, మళ్ళీ చూడండి రైట్ లెగ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు వచ్చేప్పటికి షో హ్యాండ్ వచ్చేయాలి. దీన్ని స్పీడ్లో ఏం చేస్తాం, షిఫ్టింగ్. ఓకే, ఇది 5th కౌంట్. ఇప్పుడు మనం 5 కౌంట్ చేస్తాం, ఆగిపోతుంది ఇక్కడితో, కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వెళ్ళాలా, మౌతే చేయాలా, ఉషరో చేయాలనేది మన ఇష్టం. వెరీ గుడ్. ఓకే, మీరు చేయొద్దు, చూడండి. ఓకే, షిరో ఇచ్ నీ సామ్ షీ ఘూ. ఓకే, ఇప్పుడు చూడండి మరి మూవింగ్, ఓన్లీ మూవింగ్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ టైం మీరు. రెడీ, మూవింగ్లో ఇచ్ నీ సామ్ షీ గో. ఓకే, మౌతి గదాన్ బరే, మౌత్ వేసినప్పుడు ఎవ్రీ టైం గదాన్ బరే చేస్తాం. ఇప్పుడు ఇవి చేశారు కదా. ఓకే, మళ్ళీ మూవింగ్ ఫార్వర్డ్, ఆగే. ఓకే, స్వీట్. ఓకే, మౌతి అమ్మాయి చూసారు కదా. ఇది ఈరోజు మన ఆగే బ్లాక్ని మూవింగ్లో ఎలా చేస్తామో చూడండి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఎలా చేయాలి అనేది మేము నేర్చుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి, కంగారు పడద్దు. 1 by 1 అందుగురించి నేను ఎలా నేర్పిస్తున్నానో మీరు అలాగే నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, మనం స్టార్టింగ్లో హోస్ట్ చేయడం చేసాం కదా. మీకు ఫస్ట్ హోస్ట్ చేయడం నేర్పించాను. అప్పుడు ఎందుకు హోస్ట్ చేస్తామని కూడా చెప్పాను కదా. హోస్ట్ చేయడం అంటే రెస్పెక్ట్, మన గురువు గారికి రెస్పెక్ట్. ఓకే, మనం చేసే స్థలానికి అంటే మేము దాన్ని డోజో అంటాం, అది మాకు దేవాలయంతో సమానం. అందుకు మేము చెప్పులు కూడా ఉండవు, చెప్పులు కానీ షూస్ కానీ వేసుకుని చేయకూడదు. ఓకే, దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే మన సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈక్వల్ స్టూడెంట్స్ కదా, ఇలా ఒకరికొకరు ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మనం చేసే ఆర్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆర్ట్ నేర్పే గురువుకి ఇవ్వాలి, మన చేసే ప్లేస్కి ఇవ్వాలి రెస్పెక్ట్. అలాగే ఈక్వల్ స్టూడెంట్స్ కూడా మన తోటి విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని మార్షల్ ఆర్ట్స్లో డిసిప్లిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అందుకని పిల్లలకి ఆ 1 గంటలోనే మనం నేర్చుకునే 1 అవర్లోనే డిసిప్లిన్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు లోపల రావాలంటే హోస్ట్ చేసి లోపలికి ఎంటర్ అవుతారు. అలాగే మాట్లాడాలన్నా చెప్పాలన్నా హోస్ట్ చేసి మాట్లాడతారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం, ఇష్టం వచ్చినట్టు వచ్చేయడం అలా ఉండవు. సో మార్షల్ ఆర్ట్స్లో అంత మంచి డిసిప్లిన్ వస్తుంది. చూసారు కదా, మనం పిల్లలకి డిసిప్లిన్ నేర్పాలంటే కొట్టి నేర్పక్కర్లే. ఇలాంటి వాతావరణంలో ఉంటే ఆటోమేటిక్గా డిసిప్లిన్ అనేది వాడికి వచ్చేస్తాయి. ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు. మంచి వాతావరణం అనేది ఒక మార్షల్ ఆర్ట్స్లోనే చాలా బాగా దొరుకుతుంది. ఎనీ స్పోర్ట్స్లో ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో బాగా ఎక్కువ డిసిప్లిన్ బాగుంటుంది, హెల్దీ డిసిప్లిన్ ఉంటుంది. సో మీ పిల్లల్ని కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి, చాలా మంచి డిసిప్లిన్తో ఉంటారు. ఇప్పుడు చూడండి, మనం కిక్స్లో 3 కిక్స్ అయినాయి కదా. ఈరోజు మనం ఆ 3 కిక్స్ ఏంటో కూడా చూసాం. ఫోర్త్ కిక్ చేస్తున్నాం, హుక్ కిక్. హుక్ కిక్ ఏం చేస్తూ నేను చేస్తాను చూడండి. దాన్ని జపాన్ లాంగ్వేజ్ ఉషిరో మోషిగారి అంటారు. జపాన్ లాంగ్వేజ్ ఉషిరో మోషిగారి, మనం ఇంగ్లీష్లో హుక్ కిక్ అంటాం. దాన్ని ఎలా చేయాలంటే మీకు సైడ్ రౌండర్స్. ఓకే పిల్లలు, సైడ్ రౌండర్స్ ప్రాక్టీస్ చేయండి ఒకసారి. అలాగే టర్న్ దిస్ సైడ్, యోయ్ రెడీ జిగురుసు. చూడండి ఫస్ట్ దీన్ని బేసిక్ ఎలా చేద్దామంటే సింపుల్గా సైడ్ రౌండర్స్ ప్రాక్టీస్ చేయండి. సైడ్ రౌండర్స్ 1 మిడ్ లెవెల్ చాలు. ఇలా 2 3 4 and 5. ఓకే,
turn this side. Okay, now left leg. 1, 2, 3, 4 and 5. ఓకే, చూసారు కదా కాల్ని సైడ్ రౌండర్స్ ఉంది కదా, దాన్ని ఎలా చేస్తారో మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, యోయ్ రైట్ లెగ్ కూర్చు 6. ఓకే, ఇక్కడ నుంచి కమ్ అయితే పొజిషన్. ఓకే, ఫిస్ట్ ఎప్పుడు కూడా క్లోజ్లో ఉండాలి. క్లోజ్లో ఉంటే మనకు బ్యాలెన్స్ ఉంటుంది. ఫిస్ట్ ఎలా పెట్టి చేస్తే అన్బ్యాలెన్స్ అవుతుంది, బాడీలో మీకు బ్యాలెన్స్ రాదు. సో బ్యాలెన్స్ రావాలంటే ఫిస్ట్ క్లోజ్ ఉండాలి. మిడ్ లెవెల్లో హుక్ కిక్ చేస్తున్నాం. హుక్ కిక్ చేసినప్పుడు కిక్ చూడండి. ఇప్పుడు హుక్ కిక్ మనం ఎలా చేస్తున్నాం, మిడ్ లెవెల్లో చేస్తున్నాం. కమాన్ అలాగే స్లో కిక్ అండ్ ఫోల్డ్. రెడీ, 1, 2, మీకు అర్థమవుతుంది కదా, 3 కిక్ అండ్ ఫోల్డ్, స్లో 4 స్లోలీ కిక్ అండ్ ఫోల్డ్. ఓకే, అండ్ 5. కిక్ చేస్తున్నారు మామూలు హుక్ కిక్ని ఎప్పుడు కూడా కిక్ అండ్ ఫోల్డ్ చేయాలి. మీకు ఐడియా వచ్చింది అనుకోండి. సిలబస్ మనకి వెంటనే అయిపోయిందా, ఎంత సిలబస్ చేశారనేది ఇంపార్టెంట్ కాదు. ఉన్న సిలబస్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే దాంట్లో మీకు ఒక స్ట్రాంగ్ అయిపోతారు, ఒక మంచి పొజిషన్లో ఉంటారు. ఓకేనా, సిలబస్ అనేది గురువు మీకు ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. వాళ్ళు ఇస్తారు, మీరు దాని గురించి ఏం అప్పుడు అడగకూడదు. ఓకే, చక్కగా ఈ విధంగా నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే కిక్ని మీరు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్పీడ్ ఎలా చేస్తామంటే రెగ్యులర్గా. రెడీ, 1, 2, 3, 4 and 5. ఓకే, స్పీడ్ ఎలా చేయాలి. స్పీడ్ చేసే ముందు మీరు స్లోగా చేస్తేనే మీకు బేసిక్ వస్తుంది. బేసిక్ అది వచ్చిన తర్వాత మీరు స్పీడ్ చేసే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు స్లోగా చేయండి. కిక్ అసలు ఎలా చేయాలో మీకు ఐడియా రావాలి, ఎక్కడ కొడుతున్నాం అనేది ఐడియా రావాలి. ఓకేనా, రెడీ, బాయ్, చెప్పండి. హాయ్ అండి, మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ సిలబస్ అంతా కూడా చేసి చూపిస్తాను. ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. ఫుల్ వీడియో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చినవి కూడా మనకు అసలు సబ్జెక్ట్ ఏముంది, బెల్ట్ ఎగ్జామ్కి ఏమైతే చేయాలో అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం చేసి చూపిస్తాను. ఇప్పుడు దాకా వచ్చినవి దాంట్లో ఉంటాయి. సో డోంట్ మిస్ ఇట్. అలాగే మీకు నాన్ చాక్ లింక్ అందులో పెడతాను, చూడండి. మీరు ఈ పిల్లలు ఈ లోపల నాన్ చాక్ తీసుకుని రెడీగా ఉంచండి. నెక్స్ట్ ఇంకొక క్లాస్లో మీకు ఫుల్ నాన్ చాక్ ట్రైనింగ్ ఇస్తాను దాంట్లో. ఓకేనా, నాన్ చాక్ మర్చిపోవద్దు. జై హింద్. ఫేమస్ డాన్సర్ అలాగే యాక్ట్రెస్ అండ్ అక్షా ఖాన్, డీలో ఫేమస్ అమ్మాయి. చూసారు కదా, తన జిమ్నాస్టిక్స్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది జిమ్నాస్టిక్స్ అంటే. మీరు చూడండి, అంతే చేయొద్దు, మీరు ఓన్లీ కరాటే మాత్రం చేయండి. ఈ అక్షా ఖాన్ డ్యాన్స్ అలాగే ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, ఈ జిమ్నాస్టిక్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. చూడండి, నెక్స్ట్ వీడియో హ్యాండ్స్ పైన అమ్మాయితో వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Wow. Wow. Again. Without support, super.